తెలంగాణకు వెల్లువలా పెట్టుబడులు వస్తున్నాయి. దావోస్ పర్యటన సందర్భంగా తెలంగాణకు పెట్టుబడులు సమీకరించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. 10 కీలక సంస్థలతో రేవంత్ రెడ్డి బృందం వరుస సమావేశాలు నిర్వహించింది. ఈ సంస్థల ద్వారా 1.32 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు రానున్నాయి. ఇదిలా ఉంటే ఒక్క సన్ పెట్రోకెమికల్స్ సంస్థ 45,000 కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా సాగుతోంది. దావోస్ పర్యటనలో తాను అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణకు వరదలా పెట్టుబడులు సమీకరించడంలో ఆయన ఇప్పటికే చాలా వరకు విజయం సాధించారు. 10 కీలక సంస్థలతో రేవంత్ రెడ్డి టీం వరుస సమావేశాలు నిర్వహించింది. ఈ 10 సంస్థల ద్వారా తెలంగాణకు 1.32 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న కొత్త ఒప్పందాలతో 46,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దావోస్ పర్యటనలో తాజాగా విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలపై రిషద్ ప్రేమ్జీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. కాగా హైదరాబాద్లోని గోపన్పల్లిలో కొత్త సెంటర్ ఏర్పాటుకు విప్రో అంగీకారం తెలియజేసింది. గోపన్పల్లిలో కొత్త సెంటర్ను రానున్న 3 ఏళ్లలో పూర్తి చేస్తామని విప్రో యాజమాన్యం పేర్కొంది. అలాగే విప్రో కొత్త సెంటర్ ద్వారా 5,000 మందికి పైగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిసింది. కాగా ఈ నెల 22న తెలంగాణకు 56,300 కోట్లు సమీకరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రికార్డు సృష్టించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు భారీ పెట్టుబడులను రేవంత్ రెడ్డి సమీకరించగలిగారు. ఈ మొత్తం 3 కంపెనీల నుంచి రేవంత్ రెడ్డి సమీకరించగలిగారు. ఇందులో ఒక్క సన్ పెట్రోకెమికల్స్ సంస్థకి చెందినవే 45,000 కోట్లున్నాయి. సన్ పెట్రోకెమికల్స్ అంటే చిన్న చితక సంస్థ కాదు. భారతదేశంలో ఇంధన రంగంలో సన్ పెట్రోకెమికల్స్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ భారీ పెట్టుబడుల ద్వారా తెలంగాణ యువతకు దాదాపు 10,800 ఉద్యోగాలు లభించనున్నాయి. తెలంగాణలో భారీ పంపుడు స్టోరేజ్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల్లో సన్ పెట్రోకెమికల్ సంస్థ పెట్టుబడులు పెడుతుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో సన్ పెట్రోకెమికల్స్ తాజాగా ఒక అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణలో మొత్తం 3 ప్రాంతాల్లో పంపుడు స్టోరేజ్, హైడ్రో పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తారు. అయితే ఈ 3 ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. సన్ పెట్రోకెమికల్స్ తో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటి వరకు దావోస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న అతిపెద్ద ఒప్పందం ఇదే. ఇదిలా ఉంటే భవిష్యత్ ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హరిత ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడానికి తమ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు రేవంత్ రెడ్డి. సన్ పెట్రోకెమికల్ సంస్థతో కుదిరిన ఒప్పందం ఫలితంగా రానున్న రోజుల్లో నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ అందుబాటులోకి రానుంది. 10,000 కోట్ల రూపాయలతో ఈ డేటా సెంటర్ క్లస్టర్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం మేరకు తెలంగాణలో 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తారు. డేటా సెంటర్ ఏర్పాటుతో దాదాపు 4,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. కాగా తెలంగాణలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు ఒక మైలురాయిగా నిలుస్తుంది. అంతేకాదు తెలంగాణలో ఐటీ సేవల ప్రమాణాలు కూడా పెరుగుతాయి. దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి మరో విజయం సాధించారు. తెలంగాణలో మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ స్థాపనకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు JSW UAV లిమిటెడ్తో తెలంగాణ ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఏర్పాటైతే దాదాపు 200 మందికి ఉపాధి దొరుకుతుంది. తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
దావోస్లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి. భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలన్న ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్య సాధనలో తెలంగాణ కూడా భాగస్వామ్యం అవుతుందన్నారు రేవంత్ రెడ్డి. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందన్నారు. ఇందుకు సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. యావత్ తెలంగాణను 3 ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ అభివృద్ధిలో ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సిఎల్ మరోసారి భాగం కానుంది. హైదరాబాద్లో కొత్త టెక్ సెంటర్ను హెచ్సిఎల్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు హెచ్సిఎల్తో తెలంగాణ ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. హైటెక్ సిటీలో ఏర్పాటయ్యే ఈ కొత్త టెక్ సెంటర్లో దాదాపు 5,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయి. తెలంగాణలో హెచ్సిఎల్ సేవల విస్తరణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. కాగా 2007 నుంచే హెచ్సిఎల్ హైదరాబాద్ నుంచి ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఇదిలా ఉంటే దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి అనేక కార్పొరేట్ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి టీం చర్చలు జరిపింది.